33% ఎలా ఇస్తారు? మరియు గొడ్డల పార్టీ జగన్‌ది కాదు వైసీపీదే కాకుండా టీడీపీది అవుతుంది అన్న ఆరోపణలు ఏదో జరిగాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు కలిసి అప్పలాడు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 33% మహిళలకు రిజర్వేషన్ ఎలా ఇస్తారు అన్న వైసీపీ ఆరోపణ చేసింది. దానిపై కామెంట్స్. వారు ఎవరు మేమిస్తే వాళ్ళు కామెంట్ చేయడం అనేది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. మహిళలకు గౌరవించి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఇస్తుంది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి కానీ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మేము మహిళల పట్ల చిరుచుతో ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈ రోజు భవిష్యత్తులో కూడా మహిళలకి రిజర్వేషన్ రాకపోతే ఖచ్చితంగా మేము కూడా ఇస్తున్నాం. డెఫినెట్లీ దానిని అమలు చేస్తాం తెలియజేస్తాం. సార్, గొడ్డల పార్టీ వైసీపీ కాదు టీడీపీ అని జగన్ రీసెంట్ ప్రెస్ మీట్ లో అన్నారు. ఈ రోజు వైసీపీ ఇప్పుడు కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం తప్ప 5 ఏళ్లు పూర్తిగా విస్మరించింది ప్రజల్ని. ఈ రోజు కూడా ప్రభుత్వం, ఎన్డీఏ కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తా కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదు. అందుకు దీన్ని పూర్తిగా మేము విస్మరిస్తున్నాం. ఈ రోజు వారు పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించే పార్టీ కాదు గనుక మేము సరైన పార్టీ గొడ్డల పార్టీ అనేది ప్రజల నుంచి వచ్చిన నానుడి, ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన, ఇది ప్రజల్ని దీనిని ప్రతిపాదించారు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఆమోదించింది. సార్, గొడ్డల పార్టీ నెవర్ అగైన్ అనే నినాదం టీడీపీ నుంచి వినిపిస్తుంది. ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు సార్? కార్యాచరణ అవసరం, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు విధానమే ఆ రోజు అధికారంలో రావడానికి సొంత బాబాయిని చంపి అది ప్రభుత్వం పైన ఏర్పరిచిన విషయం కానీ, ముందు కూడా వారు చేసే యాక్టివిటీస్ కానీ ఏది కూడా తల్లికి న్యాయం చేయడు. ఇంకో పక్క మహిళలంటే రిజర్వేషన్ ఇస్తే ఒప్పుకోడు. మహిళల పట్ల వారు చూపించే వివక్షత చూస్తే ఖచ్చితంగా వాళ్ళ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వారు ఇప్పుడు కూడా ఒక లైను ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఉన్నారు తప్ప ఇంకోలా కాదని తెలియజేసుకుంటాను. చెల్లికి న్యాయం చేయని పార్టీ, ఆ పార్టీ ఇంకా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కెమెరామెన్ ప్రేమ్తో గణేష్, విజయనగరం.